తెలంగాణలో ఈ 2 రోజుల్లో జరగనున్న అసెంబ్లీకి సీఎం రేవంత్ సవాల్ని స్వీకరించి గులాబీ బాస్ కేసీఆర్ వస్తారా రారా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేళ మాజీ సీఎం కేసీఆర్ రాకపై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇటీవల చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ వైఖరి సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి అంశంపై పోరుబాట, భారీ బహిరంగ సభ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టమని, ఫార్మాసిటీ హెల్త్ పాలసీపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో బారాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎన్నికలు ముగిశాయి కదా, సభలు సమావేశాలు ఎందుకు, డైరెక్ట్ మీరు అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. దీంతో నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ గులాబీ నేతలతో మీటింగ్ అనంతరం ఏదేమైనా అసెంబ్లీకి హాజరు కావాలని బారాస అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో కేసీఆర్ ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడు ద్రోహమే చేస్తోంది. తెలంగాణ కోసం పుట్టిన బారాసాకు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదాం, ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దాం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం, నీటి హక్కుల్ని పరిరక్షించుకుందాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బారాసా నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుబడదాం, అధికార పక్షం ఎలా స్పందిస్తుందో చూద్దాం, దానికి అనుగుణంగా ముందుకు వెళదామని క్లారిటీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీయాలని ఫిక్స్ అయ్యారట. ఇక రేవంత్తో తాడో పేడో తేల్చుకునేందుకు అసెంబ్లీకి కేసీఆర్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కేసీఆర్ రాకతో అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొననున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.